ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ గతం నుంచి కూడా తన ఈ కమ్యూనిటీలోకి తను ఒక ట్రాన్స్జెండర్ అంగ మార్పిడి చేసుకున్నారు అని చెప్పి వాదించారు. మరి ఈ రోజు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తనని మాలో కలపొద్దు, తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా కేసు ఫైల్ చేశారు షామీర్పేటలో. ఏమంటారు? వాళ్ళు చెప్పింది నిజమే కదా. సో వీడు ట్రాన్స్జెండరే కాదు అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే అప్పుడు వైరల్ అయింది గడ్డంతో ఉన్న వీడియో. గ్రామస్తులు కూడా అదే శ్రీనివాస అమ్మాయిని తీసుకుని వస్తున్నా ఏంటి నీ కథ అంటే ఏదో పూజలు గీజలు అని అప్పుడు చెప్పారు. ఆ టైంలో ఎక్కడో ఏదో తప్పు చేస్తే వీడు మగవాడే. గతంలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడో తెలియదు కానీ వీడు శ్రీనివాస వ్యక్తి ఎక్కడో ఏదో తప్పు చేస్తే గ్రామస్తులందరూ కలిసి వీని చెట్టు కట్టేసి ఒక త్రిశూలం లాంటిది కాల్చి వీనికి మెయిన్ పాట్ ఏదైతే ఉంటుందో ఆ లింగానికి కాల్చారు వీళ్ళు. ఆ గ్రామస్తులు తప్పు చేసింటే అది ఆ తర్వాత ఇంకా అది కాలిపోయి సగం కాలిపోయి అంతా కడుపంతా స్ట్రక్ అయిపోయి ఎక్కడక్కడ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరో ఒక ట్రాన్స్జెండర్ సలహా తీసుకొని పోయి ఇండోర్ పోయి అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అంటే సంసారానికి పనికి రాకుండా పోయినాడని చెప్పుకోవచ్చు మనం. ఇండోర్ పోయి ఆడ సర్జరీ చేయించుకున్నాడు.